అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ నైతిక హక్కు లేదు సార్ ఈ రాష్ట్రపతి పాలన పెట్టాలని. అతని కాలంలోనే ఏ ఊర్లు చేసినా దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు అన్నీ కూడా అన్నీ కూడా చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బంది పడినారు. కాబట్టి వాళ్ళు అసలు వాళ్ళు ఢిల్లీలో పోయి అతను పోయి దీక్ష చేస్తే ఎవ్వరు కూడా మద్దతు ఇచ్చేవాళ్ళలేక కనీసం 36 మంది చనిపోయినారని 36 పేర్లు చెప్పలేక ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే బూటక మాట్లాడుతున్నారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తారు. ఇవన్నీ కూడా అరాచకం ఎంత కావాలో అంత చేశాడు సార్ ఈ రాష్ట్రాన్ని. దీన్ని 1 by 1 అన్నీ సరి చేసుకుంటూ వస్తున్నాడు ఈ ప్రస్తుత చంద్రబాబు నాయుడు. వీళ్ళందరికీ ఎక్కడ ఏ విధంగా చెక్ పెట్టాలో అది బాగా తెలుసు. కానీ రూల్ పొజిషన్ ప్రకారం, పద్ధతి ప్రకారం చేసే పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు కాబట్టి తప్పకుండా రూల్ పొజిషన్ ప్రకారం అందరినీ కూడా శిక్షిస్తారని చెప్పి ఎట్లా కోర్టులో ఏ విధంగా ప్రత్యక్ష హోదా వస్తుందండి అతనికి? సాధ్యమే కాదు. ప్రతిదానికి ఒక చట్టం అనేది ఉంటుంది. ఆ చట్టం అనేది నీకు 11 సీట్లు వస్తాయి 175లో. నీకు ప్రతిపక్ష హోదా ఎక్కడొస్తుంది? ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే తప్ప ప్రతిపక్ష నాయకుని హోదా నీకు దక్కదని చెప్పి సభామూలకంగా కోర్టు చట్టం చెప్తుంది సార్. మనం చెప్పడం కదా. అతనికి ప్రాణహాని ఇంకోటి 950 మందిని పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని ప్రజల్లోకి పోయి వెళ్ళలేక ప్రతిరోజు పరదాలు కట్టుకొని చెట్లు నరుక్కుంటూ ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి చేసిన లేదు. కాబట్టి ఈరోజు కూడా ప్రతిపక్ష నాయకునికి ఆయనకి జెడ్ క్లాస్ కేటగిరీ 58 మంది భద్రత ఇచ్చారు. కాబట్టి ఆయనకి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు తప్ప ఎక్కువ ఇవ్వడానికి వీళ్ళే చట్టం ఒప్పుకోదు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంటే ఆయనది ఇంతకుముందు కూడా చాలా బాగుంది. గత 2014లో 2019 వరకు బాగుంది. 2019 నుంచి మళ్ళీ ఇప్పుడు 2024 వరకు చూసినాము. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో కూడా అక్కడక్కడ ఇంతకుముందు అన్నా క్యాంటీన్ అనేది ఉండింది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది తీసేసిండ్రు ఇంతకుముందు ప్రభుత్వంలో. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టినారు. ఏదో కష్టపడి పని చేసుకునే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 200-300 సంపాదించుకునే వాళ్ళు హోటల్లో వచ్చేసి తినాలంటే 50-60 రూపాయలు పెట్టాలి భోజనం కడుపు నిండా తినాలంటే. అలాంటి వాళ్ళకి 5 రూపాయల్లో భోజనం వస్తుందంటే ఎంతో సంతోషమైన విశేషం అది. వస్తుగా అయిపోద్దు కడుపుకి అన్నం పెట్టే దాంట్లో స్కామ్ ఉందంటే అదంతా ఉత్తి మాటలు. ఇంతకుముందు పెట్టినప్పుడు కూడా తీసేసినారు. ఇప్పుడు మళ్ళీ అది పెట్టిన తర్వాత దాని వెనక స్కామ్ ఉందంటే ఎట్లా? పేదోడికి ఏదో 5 రూపాయలు అన్నం వచ్చే దాంట్లో మనం కొట్టేదే బాగుండదు, దాని వెనక స్కామ్ ఉందని అనుకోవడం కరెక్ట్ కాదు. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఇటు జనసేన కానీ బీజేపీ కానీ 3 కూటమిలో చాలా బాగుంది. ఇక ఇసుక అనేది సార్ ఈ మధ్యకాలంలో అంటే ఇంతకుముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది చాలా బాగుంది. ఇసుక రేటు తగ్గింది. ఇప్పుడు లేని వాళ్ళు కూడా ఇప్పుడు రోజు కొనుక్కొని ఇసుక చేసుకునేకి పనులు కూడా కొంచెం అవకాశం కలిగింది. చాలా మంచి విశేషం అది. అంటే దీన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు ఇసుక అది మాట్లాడుతున్నారు. డబ్బులు ఎక్కడ వసూలు చేస్తారు సార్? డబ్బులు అనేది ఇవ్వద్దు. వాళ్ళు కూలీలు పట్టు వాళ్ళు తీసుకుంటున్నారు. ఈరోజు ఒక ట్రాక్టర్ అనేది మనం ఊర్లోకి తెచ్చి ఇసుకే మన ఇంటి దగ్గర వేయాలంటే మినిమం 30-40-50 కిలోమీటర్ల నుంచి వాళ్ళు తెచ్చేస్తారు. దానికి డీజిల్ ఖర్చు, బత్తాయి, వాళ్ళకి డ్రైవర్కి భోజనం, ఫుడ్డు అదంతా కలిపితే ఒక 3,000-4,000 కావచ్చు. ఆ డబ్బులు వాళ్ళు వరకు తీసుకుంటారు. ఇసుక అయితే ఫ్రీగా వస్తుంది. అదే ఇంతకుముందు అయితే మనం 8,000-9,000 వరకు పెట్టాల్సింది ఉంది. దీనికి ఇప్పుడు 2-3,000 తగ్గినట్లే కదా, మంచిదే కదా. లేనోనికి మంచిదే, ఉన్నోళ్ళకి తగ్గినా ఎక్కినా సమస్య కాదు. పరిపాలన చాలా బాగుందండి. మార్పు మొదలైంది. ఫస్ట్ అతను ఇచ్చిన హామీ ప్రకారమే పెన్షన్లు పెంచినట్టుగానే వికలాంగులకి 6,000, సామాన్య పెన్షన్ అయితే 4,000 పెంచి అందరికి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్యాండిక్యాప్ల కాడి నుంచి చాలా బాగుందని అందరూ కూడా పెన్షన్ వాళ్ళు అందరూ కూడా పరిపాలనకి ఇప్పటికే డిఫరెన్స్ చాలా తేడా వచ్చింది కదండి. మరి పెన్షన్ తోటే మొదలైంది కదా, మరి మార్పు ఏదో మొదలైంది కదా. అలాగే అమరావతి కానీ, డెవలప్మెంట్ కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ అన్నీ కూడా ప్రారంభం అవుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది కూడా అందరికీ కూడా. అవును, ఆ పార్టీ కార్యాలయాలు స్థాపించడం ఆ నాయకులకి కూడా చాలామంది తెలియదంట. వైసీపీ నాయకులకి తెలియకుండానే ఆయన జిల్లా ఒక కార్యాలయం నిర్మించాడు. మరి అది చాలా దారుణమైన. ఇలా ప్రభుత్వ స్థలాలని అలా తను ఆక్రమించి తన సొంత స్థలాలుగా సొంత భవనాలు కట్టుకున్నాడు. ఇంద్రభవన్ అలా చాలా కోట్లు ఖర్చు పెట్టి. మరి యాక్చువల్ కదండి, తన స్థలం అయితే తన ఫోటో వేసుకోవాలి కానీ గదరోళ్ళ స్థలం మీద మనం ఫోటో వేసుకోవడం కరెక్ట్ కాదు. ఎవరి స్థలం వాళ్ళే. ల్యాండ్ యాక్టింగ్ వచ్చేయడం అనేది చాలా కరెక్ట్. ఇప్పుడు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి రాజముద్ర రావడంపై ఎలా ఉంది? యాక్చువల్గా పాస్బుక్ ఎవరి పాస్బుక్ అయితే వాళ్ళ ఫోటో ఉండాలి, లేకపోతే రాజముద్ర గవర్నమెంట్ రాజముద్ర ఉండాలి, అది కరెక్ట్. కానీ దాని మీద గత ప్రభుత్వంలో జగన్ ఫోటో వేసుకుని అవి తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుందామని ప్రయత్నించిన పనులు చేసిన పనులు అన్నమాట ల్యాండ్ యాక్టింగ్ అనేది. ఇంకా 2 నెలలుగా అయింది కదా సార్. ఇంకా
ఇంకా ఏంటంటే మా కోనసీమ జిల్లా అయితే వరద ఇంకా ఉంది. ఇంకా ఇసుక ర్యాంపులు ఓపెన్ అవ్వలేదు. కొన్ని నాట్లు ఇసుక పంపిణీ అవుతుంది. ఇసుక కూడా తప్పనిసరిగా వస్తుంది. పెన్షన్ పిచ్చారు, దాని ప్రకారం ఇస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి సార్ ప్రజెంట్ అయితే. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం, అన్న క్యాంటీన్లు అయితే చాలా నిరుపేదలకు చాలా న్యాయం జరుగుతుంది. 5 రూపాయలకి టిఫిన్ భోజనం ద్వారా చాలామంది నిరుపేదలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. అది చాలా ఆనందం.